రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన చేపట్టినటువంటి జేహో బీసీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా దాదాపు 970 సమావేశాలు పెట్టుకోవడానికి కార్యాచరణ వేసుకున్నాం. దాదాపు 800 పైన సమావేశాలు అత్యంత విజయవంతంగా మరి నిర్వహించుకోవడం జరుగుతోంది. ఇంకా రాబోయే 5-6 రోజుల్లో టోటల్ 970 సమావేశాలు కూడా పూర్తి చేసుకోబోతున్నాం. ఇవాళ ఈ అరాచక ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల్ని, ఇవాళ ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలని, మరి ఉన్నతమైనటువంటి సామాజిక వర్గాలను కూడా ఈరోజు అనేక ఇబ్బందులు పెడతా ఉన్నాయి. అవన్నీ కూడా చైతన్యం చేసుకోవడంలో భాగంగా మొట్టమొదటగా మరి జేహో బీసీ ప్రోగ్రాం తీసుకున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా అవన్నీ కూడా ప్రజలకు దూరం చేశారు. అదే కాకుండా దాడులు చేయించడం, అక్రమ కేసులు పెట్టించడం, మరి నాయకత్వాన్ని పూర్తిగా అణగదొక్కే కార్యక్రమాన్ని, బలహీన వర్గాల్ని ఒక బానిసలుగా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికోసం చైతన్యం చేయడం కోసమే జేహో బీసీ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున మరి వేలాది మంది స్వచ్ఛందంగా వాళ్ళు ఈ సమావేశాలు ఉన్నాయని తెలుసుకునే వాళ్ళందరూ కూడా రావడం అనేది ఇది చాలా శుభపరిణామం. గతంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంలో అనేక రకాలుగా బీసీలని విడగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఆ రోజున బుగ్గల నిమిరాడు, ముద్దులు పెట్టాడు, మరి తల మీద చేతులు పెట్టుకుని మరి ప్రజల్ని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఎన్నికలకి ఇంకా 2 నెలల ముందే ఇవాళ ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలను మొత్తం కూడా మరి ఏ రకంగా కష్టాలు పెట్టి మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో గెలవడం కోసం ఈరోజు కొత్త ఎత్తుగళ్ళు ఎత్తుతా ఉన్నాడు. సామాజిక యాత్రలని, అదే రకంగా ఈరోజు బీసీ కులగణనని. 5 సంవత్సరాలు నీకు సరిపోలేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? కేవలం ఇప్పుడు ఎన్నికల ముందు ఇవన్నీ తీసుకొస్తావా? ఇవాళ మెగా డిఎస్సీ అంటావు. 5 సంవత్సరాలు మెగా డిఎస్సీ ఏమైంది? ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నావే. ఇవాళ నువ్వు తీనటువంటి జాబ్ క్యాలెండర్ వల్ల ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది మరి బీసీ వర్గాలు కానీ, ఎస్సీ వర్గాలు కానీ, మైనార్టీ వర్గాలు కానీ ఇవాళ ఏ రకంగా ఈ ఉద్యోగాలు లేకుండా రోడ్డున పడిపోయినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు మళ్ళీ ఈ కులగణన పేరుతో ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇది జరగదు జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసమే మీ చైతన్య యాత్రలు చేస్తూ ఉన్నాం.